అప్పుడెప్పుడో స్వతంత్ర సమరయోధుల పేర్లు పెట్టుకుని వచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం పంతులు గారి పేరు ప్రకాశం జిల్లాకొచ్చింది. మిగతా జిల్లాలయన్నీ కూడా మామూలుగానే ఉండేవి కదా! తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు ఆ ఏరియాలో ఉన్నటువంటి భౌగోళిక స్వరూపాలను బట్టి పెట్టుకొనొచ్చినటువంటి పేర్లే నడిచినాయి. అయితే రాజశేఖర రెడ్డి మరణం తర్వాత అప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోసయ్య గారు మాత్రం మొట్టమొదటిసారి ఈ తరంలోని రాజకీయ నాయకుల పేర్లు తీసుకొచ్చి పెట్టారు. అది వైఎస్ఆర్ కడప జిల్లా అన్నటువంటిది. కడప జిల్లాకి వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు పెట్టడం. దాన్ని ఆ తర్వాతన అంటే ఉట్టి ఆయన పేరే పెడితే బాగోదని చెప్పి పనిలో పనిగా నెల్లూరు జిల్లాకి అక్కడే పుట్టి ఆ తర్వాత రాష్ట్ర ఏర్పాటుకి ప్రాణాలర్పించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరని చెప్పి అమరజీవి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పేరు పెట్టారు దానికి. తద్వారా 2 పేర్లు. ఒకటి రాజకీయంగా ఇప్పుడున్నటువంటిది, రెండోది అప్పుడు. ఆ విధంగా పేర్లు వచ్చినటువంటి. ఇప్పుడు ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు ఈ కృష్ణా జిల్లాని 2గా చేసి విజయవాడ జిల్లాకి ఎన్టీఆర్ గారి పేరు పెట్టి ఎన్టీఆర్ జిల్లాని తన కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప అని కాకుండా కడప తీసేసి ఉట్టి వైఎస్ఆర్ జిల్లా అని పేరు మార్చినటువంటి చూసాం. అంటే అప్పుడున్న సమకాలికులైన నాయకులు రాజశేఖర రెడ్డి, ఎన్టీఆర్ ఇద్దరు పేర్లు పెట్టాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాస్తవంగా అసలు సమకాలికుడు రాజశేఖర రెడ్డికి. ఆయన పేరుతో ఉండాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మార్కాపురం జిల్లాకి చంద్రన్న మార్కాపురంగా నామకరణం చేయాలంటే ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అడగడం. ఈ మేరకు శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఆయన వినతి పత్రం ఇచ్చారు. ఈ అంశం మీద సభలో తక్షణమే తీర్మానం పెట్టాలని కోరుతున్నారు. ఎందుకంటే మార్కాపురం జిల్లా ఈ మధ్యన పెట్టారు కాబట్టి.